చేగుంట మండలంలోని పోలంపల్లి గ్రామ సర్పంచుగా కొండి రాజ్యలక్ష్మిని పునర్నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం ఆమె గ్రామ కార్యదర్శి సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సహకారంతో పోలంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో నడిపిస్తూ మౌలిక వసతుల కల్పన మరియు గ్రామ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైట్ ముందుగా పొలంపల్లి గ్రామ ప్రజలకు ప్రింట్ మీడియా మిత్రులకు అన్నదమ్ములకు అందరికీ నేను ఈరోజు పొలంపల్లి గ్రామ సర్పంచ్ కొన్ని రాజ్యలక్ష్మి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా నేను మీకు అనుకుంటున్నాను. నాపై కొంతమంది తప్పుడు ఆరోపణలతో రాజకీయ కక్ష సాధింపులతో నన్ను అవమానపరుస్తూ నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతూ నా పైన కక్ష రాజకీయ కుట్రలు తెప్పించి మేడం గారికి నాపై తప్పుడు ఆరోపణలు ముద్రీకరించి సమాచారం ఇచ్చిరు. దాని మూలంగా మేడం గారు నన్ను 10/7/2026 శుక్రవారం నాడు సాయంత్రం నన్ను సస్పెండ్ చేశారు. దానికి చాలా బాధపడి నేను రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించగా నాకు స్టే ఆర్డర్ రాష్ట్ర న్యాయ నిపుణులు పాలేరు నరేష్ సార్ గారు నాకు స్టే ఇప్పించారు. అదేవిధంగా నేను మేడం గారిని కలిసి నాపై ఉన్న స్టే ఆర్డర్ను తొలగించి నాకు అవకాశం మళ్ళీ కల్పించినందుకు మేడం గారికి నా మనస్ఫూర్తిగా, కలెక్టర్ మేడం గారికి నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కష్టకాలంలో నాకు సహాయపడినటువంటి నా గ్రామ ప్రజలకు, నా పాలకవర్గ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా, మా అందరి అధికారులకు నాకు ప్రజలతో పాటు పాలకవర్గంతో పాటు అందరినీ సలహాలు తీసుకొని గ్రామ అభివృద్ధికి సహాయపడతానని, నాపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు లేకుండా వారికి కక్ష సాధింపులకు గ్రామ అభివృద్ధిని సాధించి వాళ్ళకి ఒక గుణపాఠం చెప్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.